ఇక ఏపీలో భారీ వర్షాలైతే నమోదవుతున్నాయి. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ ని మనం బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. అటు నెల్లూరు జిల్లా, అదేవిధంగా కృష్ణా జిల్లా, ఈ రెండు జిల్లాల్లో కూడా భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. గడిచిన 2 రోజుల నుంచి భారీ ఎడతెరిపి లేకుండా వర్షాలైతే కురుస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి రోడ్లన్నీ కూడా జలమయమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షం నమోదవడంతో అటు లోతట్టు ప్రాంత వాసులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే రోడ్ల మీద వరద ప్రవాహం అయితే మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పైన. అటు ఆర్టీసీ బస్ స్టాండ్ లో కూడా వరద నీరు చేరడంతో బస్సుల రాకపోకలకు కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అలాగే ఎగువన కురిసిన వర్షాలతో వర్షాలన్నీ కూడా వరదలంతా కూడా దిగువ ప్రాంతానికి చేరడంతో రహదారులన్నీ కూడా జలమయమైన పరిస్థితి నెలకొంది. ఇక కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలైతే నమోదవుతున్నాయి. రోడ్ల మీద మోకాళ్ల లోతు నీరైతే నిలిచిపోయిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. సో ఈ విధంగా కృష్ణా జిల్లా వాసులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. అటు భారీగా రహదారులపైకి నీరు చేరడంతో వరద నీరు చేరిన నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ కు తీవ్ర ఇబ్బంది అయితే నెలకొంటుంది. మోకాలు లోతు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అటు భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లకు, కాలేజీలకు కూడా సెలవు దినంగా కూడా ప్రకటించారు. నిన్న కూడా స్కూళ్లకి సెలవు దినంగా ప్రకటించిన సందర్భాలు నెలకొన్నాయి. మళ్ళీ రాబోయే 2-3 రోజులు కూడా వర్షాలు ఉంటాయంటూ కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొన్ని జిల్లాలకు అటు ఆరెంజ్ అలర్ట్, అదేవిధంగా ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేస్తున్న సందర్భాలు నెలకొంటున్నాయి. అలాగే పెన్నా నది పరవళ్లు తొక్కుతోంది. అటు నెల్లూరు జిల్లాలో కూడా భారీ వర్షాలైతే నమోదవుతున్నాయి. ఆకస్మిక వరదలతో జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమవుతుంది. ఇక లోతట్టు ప్రాంత వాసులందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. భారీగా ఆకస్మిక వరదలు వస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత నివాసితులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మొత్తం ఎంతమంది నివాసితులు, ఎన్ని కుటుంబాలు నివాసంగా ఉంటున్నాయి, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అలాగే రోడ్లపైన భారీగా నీరు చేరడంతో అటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల రహదారులపైకి నీరు రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిన సందర్భాలు నెలకొంటున్నాయి. నిన్న కూడా మనం చూసాము, సర్వీస్ రోడ్డు ఏదైతే ఉంటుందో ఆ సర్వీస్ రోడ్డు పైన నుంచి వరద ప్రవాహం వెళ్తున్న నేపథ్యంలో భారీ వాహనాలు కూడా అక్కడికి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు వహనదారులంతా కూడా. ప్రజెంట్ బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా మనం చూడొచ్చు, వాహనాలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి నెలకొంటుంది. భారీగా రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మోకాళ్ల లోతు నీరు చేరుతున్న నేపథ్యంలో ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక స్కూల్ పిల్లల విషయానికి వచ్చినట్లయితే అటు పాఠశాలలకు కూడా ఈ రోజు సెలవు దినంగా అయితే గవర్నమెంట్ అయితే ప్రకటించింది. ఆ కృష్ణా జిల్లాలో, అదేవిధంగా నెల్లూరు జిల్లాలకు సంబంధించి. ఎందుకంటే స్కూల్స్ కి వెళ్తున్న చిన్నారులంతా కూడా ఈ వరద ధాటికి చిక్కుకున్నట్లయితే వారికి ఎటువంటి అపాయం జరగకుండా నిషేధించడానికి స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించారు. పిల్లలందరినీ కూడా చాలా జాగ్రత్తగా ఉంచడానికి. అలాగే బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూడొచ్చు, వరద ప్రవాహం అనేది రోడ్లపైన ఏ విధంగా ఉందో మనకు కనిపిస్తుంది. అటు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో భారీ వర్షం అయితే నమోదవుతోంది. భారీ వర్షాలకు పట్టణం అంతా కూడా జలమయమైంది. అటు ప్రధాన రహదారులపైకి కూడా భారీగా వరద నీరు చేరుతోంది. ఈ నేపథ్యంలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని వాహనాలు కూడా ఎక్కడికి కదలకుండా అక్కడే స్థిరంగా ఉన్న సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తుంది. కొన్ని పాఠశాలలకు కూడా ఈ రోజు సెలవు దినంగా ప్రకటించారు. ఇక అటు నెల్లూరు, అదేవిధంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకి లోతట్టు ప్రాంతాలతో పాటు రోడ్లన్నీ కూడా జలమయ్యే అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 3 రోజులుగా కురిసినటువంటి వానలకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వాగులు, వంకలుతో పాటు నెల్లూరుకి ప్రధానమైనటువంటి జలాశయాలు సోమశీల జలాశయం, కాండలేరు డ్యాము వంటి కూడా జలాశయాలు నిండుకొండలా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం ఇక్కడ సోమశీల డ్యాముకు సంబంధించి పెన్నా నది వద్ద ఉన్నాము. ఈ యొక్క పెన్నా నది వద్ద ఈ యొక్క పెన్నమ్మ కూడా పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్నటువంటి విజువల్స్ ఒకసారి మనం గమనించవచ్చు. సోమశీల డ్యాముకు భారీగా వరద నీరు ఎగువన పడుతున్నటువంటి వర్షాలకు సోమశీలకి భారీగా వర్షపు నీరు చేరుతున్నటువంటి క్రమంలో దిగువకి ఈ యొక్క అధికారులంతా కూడా నీటిని కిందికి విడుదల చేయడం జరిగింది. ఈ నీటినంతా కూడా ఇటు పెన్నా నది ద్వారా ఇటు సముద్ర గర్భంలోకి కలిసే విధంగా ఈ యొక్క నీరు అయితే ప్రవహిస్తూ ఉంది. అయితే సోమశీల డ్యాము పూర్తిగా 78 టీఎంసీల సామర్థ్యం కలిగి ఉంది. అయితే ఇప్పటికే 69 టీఎంసీలు చేరుకోవడంతో మరోపక్క ఎగువన భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ సూచించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క అధికారులంతా కూడా ఈ యొక్క నీటిని కిందికి విడుదల చేస్తూ ఉన్నారు. ఈ యొక్క సోమశీల నుంచి వచ్చేటువంటి
నీరే కాకుండా దీనికి ఈ పెన్నాకి సంబంధించినటువంటి 5 వాగులు నీళ్లు దీంట్లో కలుస్తాయి. నక్కల వాగు, నల్లవాగు, నల్లమన్నేరు వాగు, బేరాపేరు వాగుతో పాటు మొత్తం 5 వాగులకు సంబంధించినటువంటి వాగుల్లో నీరంతా కూడా ఈ యొక్క పెన్నాకి ప్రవహిస్తుంది. ఈ పెన్నా ద్వారా ఈ యొక్క విడవలూరు మండలం, ఊటుకూరు, అదేవిధంగా కుడితిపాలెం దగ్గర ఈ యొక్క నీరంతా కూడా సముద్రం గర్భంలోకి కల్పిస్తుంది. మనం చూస్తున్నటువంటి విజువల్స్లో గమనించవచ్చు. పెన్నా నది, పెన్నమ్మ ఏ విధంగా పరవళ్ళు తొక్కుతా ఉందో మనం ఒకసారి గమనిస్తే ఈ యొక్క విజువల్స్లో చూడొచ్చు. అదేవిధంగా చాలా రోజుల తర్వాత ఈ యొక్క పెన్నా బ్యారేజీ నుంచి నీరు పుష్కలంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని చూసేందుకు కూడా నెల్లూరు నగర వాసులు అంతా కూడా ఇక్కడికి వచ్చి ఆ పెన్నమ్మ పురవళ్ళు తొక్కేటువంటి దాన్ని అంతా కూడా షూట్ చేసుకొని ఎంతో ఆనందంగా గడుపుతున్నటువంటి ఇది కూడా ఇక్కడ ఉంది. అయితే ఇటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలతో పాటు పైన కురుస్తున్నటువంటి వర్షాలకి ఇప్పుడే అధికారులంతా కూడా అప్రమత్తమయ్యి నిన్న అధికారులంతా కూడా అప్రమత్తం చేసి ఈ యొక్క జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులకు పలు సూచనలు కూడా చేయడం జరిగింది. దాంతోపాటుగా అధికారులంతా కూడా అప్రమత్తమయ్యి ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా కానీ ఇబ్బంది లేకుండా ప్రజలుకి ఇబ్బంది కలగకుండా అధికారులంతా ఇటు ముఖ్యంగా పోలీసు, రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా పనిచేయాలని చెప్పి కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోవైపు ఇటు జాతీయ రహదారి పైన కూడా అక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జికి సంబంధించినటువంటి జాతీయ రహదారి పైన జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ భారీగా వాటర్ ఆగిపోవడంతో అక్కడ కూడా దాదాపుగా 4 గంటల సేపు ఈ యొక్క ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. దాదాపుగా అక్కడి నుంచి కదలాలంటే గంటల టైం కూడా పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటుగా ఇక్కడ కొన్ని గ్రామాలకు కూడా ఈ రాకపోకలు కూడా అంతరాయం జరిగింది. ఈ కలువాయి, చేజర్ల, సైదాపురం, పొదలకూరు వంటి గ్రామాలకు సంబంధించి అక్కడ నక్కల వాగు, పిన్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క గ్రామాలకు కూడా పూర్తిగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఇటు అనంతసాగర్ మండలం, చేజర్ల మండలాల్లో అక్కడ ఉన్నటువంటి దాదాపుగా 1500 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నటువంటి నేపథ్యంలో గత 3 రోజులుగా కురిసినటువంటి వర్షాలతో పాటు నిన్నటి నుంచి కురిసినటువంటి వర్షానికి భారీగా వర్షపు నీరు చేరి అక్కడ ఉన్నటువంటి దాదాపు 1500 ఎకరాలు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. అయితే దానికి సంబంధించి నివేదిక కూడా ఇవ్వాలని ఇప్పటికే కలెక్టర్ కోరి ఉన్నారు. అయితే ఇటు మొత్తం మీద కూడా నెల్లూరు జిల్లాలో గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఈ యొక్క వాగులు, వంకలు పూర్తిగా నిండి ఉన్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క సోమశెల్లకి భారీగా వర్షపు నీరు చేరున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇన్ఫ్లో 36,000 క్యూసెక్లు వచ్చి చేరుతుంది. అయితే దానికి సంబంధించి అవుట్ఫ్లో కూడా 40,000 క్యూసెక్లు ఈ యొక్క నీటిని కూడా కిందకి విడుదల చేయడం జరిగింది. దాంతో మనం ఇందాక అనుకున్నట్టుగా ఈ యొక్క 5 వాగులు ఏవైతే ఉన్నాయో వాటితో కలిపి దాదాపుగా 60,000 క్యూసెక్కుల నీరు ఈ యొక్క పెన్నమ్మ అపార జలనిధి అయినటువంటి ఈ పెన్నా నది నుంచి సముద్ర గర్భంలో కలుస్తూ ఉంది. అయితే ఈ కలుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పెన్నా పరివాహక ప్రాంతం మొత్తం కూడా దాదాపుగా 125 కిలోమీటర్లు ఉన్నందున ఆ యొక్క పెన్నా పరివాహక కట్ట అయితే ఏదో ఉందో దానిపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. గతంలో జరిగినటువంటి విపత్తులు జరగకుండా ఉండేందుకు కూడా ఇటు జిల్లా కలెక్టరు అధికారులకు కొన్ని సూచనలు కూడా చేయడం. దానికి సంబంధించి ఈ యొక్క పెన్నా కట్టకు కూడా దాదాపుగా 3.7 కోట్ల రూపాయల నిధులు కూడా వెచ్చించి ఆ పెన్నా పరిహార ప్రాంతం ఏదైతే ఉందో దానికి మరమ్మతులు కూడా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇప్పటికే నిధులు కూడా వచ్చున్నాయని చెప్పి కూడా కలెక్టర్ హిమాంశు శుక్లా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఇటు మరో కండలేరు జలాశయం ఏదైతే ఉందో ఈ యొక్క కండలేరు డ్యాముకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుండడంతో ఆ యొక్క డ్యాముకు సంబంధించి కిందకి వదలడానికి ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఇటు మంత్రి నారాయణ కూడా ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి ఇటు జిల్లాలోతో పాటు రాష్ట్రంలో కొన్ని చోట్ల అనేక జిల్లాల్లో వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కానీ ఆ యొక్క ఇబ్బందులు ఎదుర్కొనేందుకు ఇటు రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా ఇటు సిద్ధమైందని చెప్పి ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కానీ మేము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి మంత్రి నారాయణ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇటు మొత్తం మీద ఈ యొక్క భారీ వర్షాలు మరో 2 రోజుల పాటు పడనున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా కానీ ఈ యొక్క ప్రజలకు అదేవిధంగా లోతట్టు ప్రాంత ప్రజలకు ఈ సముద్ర తీర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేస్తున్నాయి. ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే ఈ యొక్క కంట్రోల్ రూమ్కి కూడా ఫోన్ చేసి వారు చెప్తే వారి వద్దకి నేరుగా అధికారులు వచ్చి వారిని కాపాడుతారని కూడా ఇప్పటికే కలెక్టర్ చెప్పినటువంటి నేపథ్యంలో ఈ 2 రోజుల పాటు కురిసేటువంటి వర్షాలకు అవసరమైతేనే తప్ప మిగతా టైంలో బయటకు రావద్దని కూడా ఇటు అధికారులు అయితే సూచన చేస్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.
ఇసుక కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలైతే నమోదవుతున్నాయి. భారీగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయమవుతున్నాయి. ఇక వాహనదారులు కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఇక ఈ వర్షాల నేపథ్యంలో స్కూళ్ళకి కూడా సెలవు దినంగా ప్రకటించారు. ఇక నెల్లూరు జిల్లాలో కూడా భారీగా వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో అక్కడ కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. రోడ్లపైకి మోకాళ్ల లోతు నీరు చేరడంతో ప్రయాణికులు అదేవిధంగా ప్రజలంతా కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక లోతట్టు ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో వారిని ఎక్కడికక్కడ వారందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో వారికి సంబంధించి కూడా పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈ సిచ్యువేషన్ ఇంకా 2-3 రోజులు కొనసాగే అవకాశాలు ఉంటాయంటూ కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉంది. అటు పలు సూచనలు జాగ్రత్తలు చేస్తున్నారు ప్రజలకి.